హాయ్ డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ కిరణ్. వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్. నీట్ 2024 అయితే ఆల్రెడీ అత్యంత వివాదాస్పదంగా మారిపోయింది. ఎందుకంటే 67 మంది స్టూడెంట్స్కి ఏకంగా ఫస్ట్ ర్యాంక్ రావడం అండ్ ఎన్నడూ ఊహించినటువంటి అండ్ లాజిక్లో సాధ్యం కానటువంటి 718, 719 ఇలాంటి మార్క్స్ రావడం. సో ఇవి ఎందుకు వచ్చాయో కూడా ఎన్టీఏ చెప్పింది. కొందరికి టైం వేస్ట్ కావడం వల్ల ఒక 50-60 మార్క్స్ కూడా యాడ్ అయినట్లు మనకు బయట ప్రచారం. కానీ మార్క్స్ అయితే యాడ్ చేసాం. టైం వేస్ట్ కావడం వల్ల సీసీటీవీ ఫుటేజ్ని పరిశీలించి కొన్ని మార్క్స్ యాడ్ చేయడం జరిగింది అని వాళ్ళే చెప్పారు. అండ్ ఒక ప్రశ్నకు మాత్రం 2 ఆన్సర్లు ఉండడం వల్ల వాటికి మార్క్స్ ఇవ్వడం అండ్ ఈ విధంగా అయితే అంతమందికి 67 మందికి ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఇది అత్యంత కన్ఫ్యూజింగ్గా మార్చేసింది మొత్తం ఎగ్జామినేషన్ని. అండ్ అదేవిధంగా రీనీట్ ఎగ్జామ్ అని కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అది కోర్టు కేసులు మొదలైనవన్నీ అవుతున్నాయి. సో ఒకవేళ ఇదే రిజల్ట్, ఇదే ర్యాంక్స్ ప్రకారం కనుక మీకు సీట్ అలాట్మెంట్ జరిగినట్లయితే కౌన్సిలింగ్లో ఇదే విధంగా అన్ని స్టేట్స్లో కూడా మార్క్స్ పెరిగాయి అని అనుకున్నట్లయితే 2023లో వచ్చిన కట్ ఆఫ్ దానికి అప్పుడు ఆ కట్ అయిన చివరి విద్యార్థికి ప్రతి కేటగిరీలో ఏ ఆల్ ఇండియా ర్యాంక్ ఉంది, ఆ ర్యాంకుకు ఆ మార్కుకు ఇప్పుడు ఎక్కడ మార్క్స్ వస్తుంది అనేది వీడియోలో చూడబోతున్నాం. నిన్న తెలంగాణది ఇదే వీడియో చేశాను, చాలామంది చూశారు. ఏపీ కూడా అడిగారు కాబట్టి చేస్తున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి కౌన్సిలింగ్ అప్డేట్ మన ఛానల్లో క్లియర్గా డీటెయిల్గా ఉంటుంది. వీడియోని లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి మీ రీజియన్, మీ మార్క్స్, మీ ర్యాంక్. సో వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ ఎస్వియు రీజియన్ చూద్దాం. ఎస్వియు రీజియన్లో ఓసీ 542 మనకు 2023లో కట్ ఆఫ్ అయింది. అప్పుడు ఇది ఆల్ ఇండియా ర్యాంక్ 70,255. అంటే 70,255 ఆల్ ఇండియా ర్యాంకుకు ఏపీ ఎస్విలో సీట్ రావడం జరిగింది. సో ఇప్పుడు కూడా అదే ర్యాంకుకు వస్తుందని మనం అనుకున్నట్లయితే కాస్త కూస్త చేంజ్ కావాలి. కానీ ఇదే ర్యాంక్ అరౌండ్గా 600 మార్క్స్ ఉన్నాయి ఈసారి. 600 మార్క్స్ ఈసారి ఉండడం జరిగింది. 81,000 ర్యాంక్ అనమాట ఈ 600 మార్క్ అనేది. సో ఈ విధంగా చూస్తే ఎన్ని మార్క్స్ అయితే పెరిగాయి. అండ్ బీసీఏలో 489కి మనకు 2023లో సీట్ రావడం జరిగింది. అప్పుడు అది 1,20,000 ర్యాంక్. అదే 1,20,000 ర్యాంక్ ఈసారి చూస్తే 560 మార్క్స్ అరౌండ్ ఉన్నాయి. 560 మార్క్స్. సో ఇన్ని మార్క్స్ అయితే పెరగడం జరిగింది. ఇది చాలా ఎక్కువగా పెరిగినట్లే దీన్ని బట్టి చూస్తే ఆల్ ఇండియా ర్యాంక్ ప్రకారం. అంటే దేశంలో వేరే స్టేట్స్లో విద్యార్థులు అధికంగా పెరిగినట్లయితే తెలుగు స్టేట్స్లో కాస్త సేఫ్, లేకపోతే ఇక్కడ కూడా పెరిగినట్లయితే మార్క్స్ కట్ ఆఫ్ అయితే ఇదే విధంగా భారీగా పెరిగే ఛాన్స్ ఉంది. బీసీబీ 495 1,13,000 ర్యాంక్ 2023లో. అదే 1,13,000 స్టూడెంట్స్ ఆ అరౌండ్ ర్యాంక్ ఉన్న స్టూడెంట్స్ మార్క్స్ చూస్తే 570 ఉన్నాయి. ఇప్పుడు 570 మార్క్స్ అంటే ఇంత కట్ ఆఫ్ ఆ విధంగా పెరిగినట్లయితే ఉంటుంది. బీసీసీ 454 1,58,000 ర్యాంక్ 2023లో ఆ స్టూడెంట్కి. అండ్ ఇప్పుడు అదే ర్యాంక్కి 538 అరౌండ్ మార్క్స్ అయితే ఉన్నాయి. అంటే బీసీసీ ఇంత కట్ ఆఫ్ మనకు పోయినసారి ఆల్ ఇండియా ర్యాంక్స్ ప్రకారం అయితే కావాలి. ఒకవేళ వేరే స్టేట్ విద్యార్థులకు వచ్చి మన వాళ్ళకి రాలేదనుకుంటే కాస్త తగ్గుతుంది. ఎలాగో భారీ కట్ ఆఫ్ అయితే తథ్యం ఈసారి. బీసీడీ 497 1,11,000 ర్యాంక్ ఉంది పోయిన సంవత్సరం. అండ్ అదే ర్యాంక్ మీద ఈసారి 576 మార్క్స్ ఉన్నాయి. అంటే దాదాపు ఎన్ని మార్క్స్ పెరిగాయో మీరు ఊహించుకోవచ్చు. బీసీఈ 496 1,10,000 ర్యాంక్. లాస్ట్ టైం 1,10,800. ఈసారి అదే ర్యాంక్ దగ్గర 575 మార్క్స్ ఉన్నాయి. 575 మార్క్స్ వచ్చిన వ్యక్తి కూడా ఇదే ర్యాంక్ రావడం జరిగింది. ఎస్సీ 451 1,61,700 ర్యాంక్ వచ్చింది 451 మార్క్స్కి. ఈసారి ఇదే ర్యాంక్కి ఉన్నటువంటి మార్క్స్ 535 వచ్చినా లాస్ట్ ఇయర్ 451 అన్ని మార్క్స్ మాత్రమే రావడం అంత ర్యాంక్ మాత్రమే రావడం జరిగింది. ఎస్టీ 413 2,11,000 2,11,000 ఈసారి వచ్చిన ర్యాంక్ చూస్తే మార్క్స్ చూస్తే 495. అంటే 495 వచ్చిన స్టూడెంట్కి పోయినసారి 413 వచ్చిన స్టూడెంట్స్తోని సమానమైన ర్యాంక్ రావడం జరిగింది. అంటే కట్ ఆఫ్ పెరిగినట్లే కదా. అండ్ ఏయూ చూసినట్లయితే ఓసీ 551 63,000 ర్యాంక్. అది 2023లో. అదే 63,000 ర్యాంక్ దగ్గర ఇప్పుడు 615 మార్క్స్ అయితే ఉన్నాయి. సో అదేవిధంగా అదే సీట్లతోని అదేవిధంగా మన దగ్గర కూడా స్టూడెంట్స్ పెరిగారనుకుంటే 615 ఎవరు ఊహించినటువంటి కట్ ఆఫ్ ఉంటుంది. కానీ ఇంత ఉండకపోవచ్చు. ఎందుకంటే వేరే స్టేట్స్లో ఈ మార్క్స్ యాడ్ చేయడం ఇదంతా కావడం వల్ల మన దగ్గర కాస్త కట్ ఆఫ్ తగ్గుతుందని అనుకుందాం. అది ఒక స్టేట్ మెరిట్ లిస్ట్ వచ్చాక స్పష్టమైన క్లారిటీ అయితే వస్తుంది. బీసీఏ 502 1,07,000 అండ్ అదే ర్యాంక్ దగ్గర ఈసారి 575. బీసీబీ 500 1,08,000 అండ్ ఈసారి 574 మార్క్స్ ఉన్నాయి ఆ ర్యాంక్ దగ్గర. బీసీసీ 518
91,000 అండ్ ఈ 91,000 ర్యాంక్ దగ్గర ఈసారి 595 మార్క్స్ ఉన్నాయి. బీసీడీ 535 76,000 అండ్ ఈసారి అదే ర్యాంక్ దగ్గర 612 మార్క్స్ ఉన్నాయి. బీసీఈ 460 1,50,000 ర్యాంక్ 1,50,000 ర్యాంక్ దగ్గర ఇప్పుడు 540 మార్క్స్ ఉన్నాయి. ఎస్సీ 456 1,56,000 ర్యాంక్ అంటే ఈసారి కూడా 1,56,000 ర్యాంక్కి ఇన్నే మార్క్స్ వచ్చాయని అని మనం అనుకోవచ్చు, కానీ కాదు, 535 వచ్చాయి ఈసారి. అంటే ఇన్ని మార్క్స్ ఎక్కువగా రావడం జరిగింది. ఎస్టీ 423 2,01,000 అండ్ ఈసారి అదే దగ్గర 500 మార్క్స్ ఉన్నాయి. 500 మార్క్స్. సో ఇంతలా మార్క్స్ అయితే పెరిగాయి. సో ఇక్కడ కూడా పెరిగినట్లయితే భారీగా కట్ ఆఫ్ అయితే అట్లీస్ట్ 20-30 మార్క్స్ అయితే మినిమం పెరుగుతుంది కట్ ఆఫ్ అని నాకైతే అనిపిస్తుంది. స్టేట్ మెరిట్ లిస్ట్ డిస్ప్లే లిస్ట్ వచ్చాక స్పష్టమైన అవగాహన అయితే వస్తుంది.